ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ, ఈడీ దూకుడు పెంచాయి. కేటీఆర్ క్వాష్ పిటిషన్తో హైకోర్టు కొట్టేయడం దర్యాప్తు అధికారులు ముమ్మరం చేస్తారు. ఈ కేసులో A2, A3గా ఉన్న అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారణకు పిలిచారు. ఇప్పటికే అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఏసీబీ రికార్డు చేసింది. కేటీఆర్ డైరెక్షన్లో పై ఆఫీసర్ల అనుమతి తీసుకుని నిర్ణయాలు తీసుకున్నామని ఏసీబీకి అరవింద్ కుమార్ తెలిపారు. మరోవైపు కాసేపటి క్రితం ఈడీ విచారణకు అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంపై ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జరుగుతున్నారు. నాగేంద్ర, సో ఎలా చూడాలి, ఒకవైపు ఏసీబీ విచారణ అక్కడ కేటీఆర్ కొనసాగుతుంది, మరోవైపు ఈడీ ముందుకు అరవింద్ కుమార్ కూడా జాయిన్ అయ్యారని చెప్తున్నారు. ఆల్రెడీ ఏసీబీ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. దాన్ని డిపెండ్ చేసుకుని అటు కేటీఆర్ కూడా విచారణ సాగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు అరవింద్ కుమార్ని ఏ అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం ఈడీ ఆఫీస్లో అరవింద్ కుమార్ని ప్రస్తుతం దాదాపు 3 గంటలకు పైగా కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అరవింద్ కుమార్ A2గా ఉన్నారు. ముఖ్యంగా A1గా కేటీఆర్ ఉంటే A2గా అరవింద్ కుమార్, అదేవిధంగా A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం నిన్న బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు దాదాపు ఉదయం 10 నుంచి నైట్ 9 వరకు కూడా ఆయన విచారించినటువంటి పరిస్థితి. నిన్న బిఎల్ఎన్ రెడ్డి చెప్పినటువంటి సమాధానాల ఆధారంగానే ప్రస్తుతం ఈరోజు అరవింద్ కుమార్ ప్రధానంగా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ తర్వాత అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తి అరవింద్ కుమార్. ప్రస్తుతం నిన్న బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానాలకి అనుగుణంగా ఈరోజు అరవింద్ కుమార్ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారనేటటువంటి సమాచారం అందుతుంది. దాంట్లో ప్రధానంగా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా విదేశీ మార్గద అంటే ఈడీకి సంబంధించి ప్రధానంగా మనీ లాండరింగ్ జరిగింది, అదేవిధంగా ఆర్బీఐకి సంబంధించి చట్టానికి వ్యతిరేకంగా మనీ లాండరింగ్ జరిగింది అనేటటువంటి అంశంపైన ప్రధానంగా కేసు ఫైల్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే ప్రస్తుతం అరవింద్ కుమార్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా ఏదైతే ఈ కార్ రేసుకి సంబంధించినటువంటి అంశంలో ఒక విదేశీ కంపెనీతో పాటు అదేవిధంగా మరొక వైపు ఏదైతే హెచ్ఎండికి సంబంధించి ఈ మూడింటికి సంబంధించినటువంటి అంశంలో డబ్బులని ఏ విధంగా, ఎందుకంటే కేటీఆర్ చెప్తేనే మేము ఈ కార్ రేసింగ్కి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాము, అదేవిధంగా విదేశీ మార్గద అంటే హై ట్యాక్స్ పే చేసి మరి దాదాపు 46 కోట్ల వరకు కూడా విదేశీ కంపెనీకి నిధులు మళ్లించామనేటటువంటి అంశాన్ని నిన్న బిఎల్ఎన్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా అరవింద్ కుమార్ని కూడా అదే ప్రశ్నలు ఈడీ అధికారులు సంధిస్తున్నారు. ముఖ్యంగా మీరు ఏ విధంగా ఒక మనీ లాండరింగ్కి సంబంధించి విదేశీ కంపెనీకి ఏ విధంగా మీరు నిధులు మళ్లిస్తారో ఒక కేటీఆర్ చెప్తేనే మేము దీనికి సంబంధించి నిధులు మళ్లించాము అనేటటువంటి అంశాన్ని ఈ విచారణ సందర్భంగా అరవింద్ కుమార్ కానీ నిన్న బిఎల్ఎన్ రెడ్డి కూడా చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ కంపెనీ అర్ధాంతరంగా ఎందుకు దీని నుంచి ఒప్పందం నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది, ముఖ్యంగా ఒప్పందం చేసుకున్నటువంటి ప్రకారం మీరు ఆ కంపెనీ బయటికి వెళ్ళిపోతే దానిపైన ఏమైనా లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అన్న దానిపైన కూడా ప్రధానంగా ఈడీ అధికారులు అరవింద్ కుమార్ని ప్రశ్నిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. దీంతోపాటు ఇప్పటికే ఒకవైపు ఏసీబీ అధికారులు కూడా ఇప్పటికే అరవింద్ కుమార్ని విచారించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఏసీబీ అధికారులకు అరవింద్ కుమార్ ఏం చెప్పారు, దానికి సంబంధించినటువంటి నివేదికను కూడా తీసుకున్నట్లు ఈడీ అధికారులు ప్రస్తుతం చెప్తున్నారు. దానికి సంబంధించి ఆ నివేదిక ప్రకారమే అరవింద్ కుమార్ని కూడా విచారిస్తున్నారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ విచారణ సాయంత్రం వరకు కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు ఏసీబీ ఆఫీసులో కేటీఆర్ని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఏసీబీ అదేవిధంగా ఈడీ రెండు కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కార్ రేసింగ్కి సంబంధించి
సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో విచారణ చేసి అందరిని ముగ్గురిని కూడా విచారించిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.